శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యేలు రమేష్ బాబు, కొణతల రామకృష్ణ, సిహెచ్ వంశీకృష్ణ హాజరయ్యారు. సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించారు. ఈ సందర్భంగా రాగల స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దీని మీద తీవ్రంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు పెట్టాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. ఏవైతే చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకొని ఏజీతో మాట్లాడించి ఎలక్షన్ జరిగే ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ప్రక్రియకి మట్టుకు నాంది పలకాలనే ఆలోచనతో అయితే మేము ఉన్నాము. ఇది జరగాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగకపోతే అర్థం లేదు. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, గత 20 సంవత్సరాలుగా ఎన్నికలు జరగకుండా ఉన్నాయంటున్నారు. ఇది మంచి సంస్కృతి కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. తప్పనిసరిగా అధిష్టానం తీసుకెళ్తాం. ఒక మా పార్టీలోనే కాదు, ముఖ్యమంత్రి గారి నోటీసు కూడా తీసుకుని వెళ్ళి వారి నోటీసులో పెట్టి ఇది పరిష్కారం చేయడానికి మనసు. అంటే వాటికి వేరేగా కమిటీ కూర్చుంటారండి. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు వస్తారు. వాళ్ళు అన్ని పార్టీలు చూసుకొని ఏ మున్సిపాలిటీకి ఏ రకంగా ఏ ప్రాతిపదిక మీద ఇవ్వాలి అన్ని కూడా మాట్లాడుకొని అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు బట్టి ఏ పార్టీకి అయినా అన్నది అధిష్టానం నిర్ణయించి చెప్తారండి. అసలు రాజకీయాల్లో ఎప్పుడు కూడా అసలు పోలిక అన్నది ఉండకూడదండి. అక్కడున్న పరిస్థితులు వేరే, ఇక్కడున్న పరిస్థితులు వేరే. ఇక్కడున్న పరిస్థితుల్లో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే రాష్ట్ర పరిస్థితి వేరే రకం ఉండేది. గత 4 రోజులుగా జనసేన రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 12 మందితో ఒక కమిటీ వేశారు. ఏదైతే రేపు ఇమీడియట్ గా ఎలక్షన్ ప్రాసెస్ మొదలవబోతా ఉందో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు ఆ ప్రాంతాలకి వెళ్లి జన సైనికులు, వీర మహిళలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో కూర్చుని ఏ విధంగా డీలిమిటేషన్ వార్డుల పెంపు సక్రమంగా జరుగుతుందా, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, అనుకున్నంత వరకు జనాభా ప్రాతిపదిక మీద 2011 సెన్సెక్స్ ప్రకారం జరుగుతుందా అనేది అధికారులతో మాట్లాడి, తెలుగుదేశం నాయకులతో మాట్లాడి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన సమన్వయపరిచి ఏదన్నా లోటుపాట్లున్నా, ఏదన్నా రాష్ట్ర అధ్యక్షుల వారు కల్పించుకునే విషయాలున్నా ఒక నివేదిక ఇవ్వమని చెప్పి ఈ కమిటీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.